Please welcome Guntur Talkies team. చీకట్లో చేరి తుంపల్లో దూరి కొన్నాళ్ళే పెట్టి మా జబర్దస్త్ హీరోయిన్ మేము ఫ్యామిలీ ఎంతైనా మీరు ఇలా ఏదో ప్లాన్ వేసారని నేను పిలిచాను దాన్ని డార్లింగ్. సినిమా షూటింగ్ అయిపోతే మర్చిపోతారా? ప్రమోషన్స్ కి నేను ఉండాలి కదా. విషయం చెప్తాను. విషయం ఏంటంటే రేపు రిలీజ్ కూడా ఉంది. మరి ఇలా తొక్కేస్తారు ఏంటి ప్రవీణ్ గారు? అసలు నిన్ను వదిలేసి ఎక్కడన్నా ప్రమోషన్ కి వెళ్లే ప్రసక్తి లేదు. మేము సంవత్సరంన్నర నుంచి ఇద్దరం కష్టపడి సినిమా రాసేసి తీసేస్తే రష్మి గుంటూరు టాకీస్ అని వేసేస్తున్నారు తెలుసా నీకు? అది మ్యాటర్. అందుకే నా ఈ కుట్రంతా రష్మి. ఏదో అను, నువ్వు నేను ప్రేమ పచ్చుకుంటే చాలు రా. I think he would love it. నిన్న రేప్ కేసులో తీసుకొచ్చిన వాడికి ఏం శిక్ష పడింది? చేసిన రేపే పెద్ద శిక్షను వదిలేశారు. అదేంటి? వాడు రేప్ చేసింది లేడీ వేషంలో ఉన్న వినోదన్ అంట. గుంటూరు టాకీస్ రిలీజ్ అయింది, థియేటర్ లో వద్ద బందోబస్తు కావాలన్నారు. అదేమైంది? సినిమా హిట్ అయింది, బందోబస్తు మొత్తం రష్మికి పంపించాం. నీకు ఇంకా డైలాగ్ అర్థం కాలేదు. నీకు ఫేవర్ లో చెప్తున్నావు, నీ ముఖం మంచి పెట్టు. అదే 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 సార్ ఎలాగైనా సరే మా పెళ్లి మీరే చేయాలి సార్. మీ పెళ్లి నేను చేస్తాను, రిలాక్స్. మీరు రిలాక్స్ అవుతారు. మీరే చేయాలి సార్. మీరిద్దరు మేజర్లేనా? ఏ ఊరికి? మొగుంది సార్. ఏంటి ఇది? అంటే మీరు మేజర్ అని అడిగారు కానీ పెళ్ళైందని అడగలేదు కదా సార్. ఏమే పిల్లలు పుట్టాక మళ్ళీ శోభనం అయిందని అడగాల నిన్ను? వీడిని పెళ్లి చేసుకున్నావు, వాడిని ప్రేమించావు, మరి బిడ్డ పుడితే తండ్రి ఎవరంటే ఏం చెప్తావు? ఇలాంటి డౌట్ వస్తుందని చెప్పి దాన్ని మొదలు బిడ్డ నా దగ్గర వదిలేసి సార్. ఇది ఏంటి? ఇది ఓటేయడానికి వచ్చినట్టు ఎంతమంది వస్తున్నారంటే? ఇది దయ్యం పట్టింది సార్. దెయ్యం పట్టింది? అవును, వదిలించాల్సిందే. నేను పోను అయితే పని చేయి, పాకు పాకు పాకమంటే దొల్లుతావరా దరిద్రుడా, పాకు. మధ్యాహ్నం 1:00 12465789 కి ఫోన్ చేసావు కదా? నిజమే బాబా, నిజమే బాబా. ఇవన్నీ మీకు ఎలా తెలుస్తున్నాయి బాబా? జాతకం ఉన్నప్పుడు జాతకం పేపర్ తీసుకురావాలి. నువ్వు ఎవరికో ఫోన్ చేసి నెంబర్లు రాసుకొని రింగ్ చేసి తీసుకురాకూడదు. ఏంటమ్ముతున్నావు?